హలో, నేను సిఎస్ రావు. అసలు జార్జ్ సోరస్, రాహుల్ గాంధీ మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి? గాంధీ ఫ్యామిలీకి జార్జ్ సోరస్కు ఉన్నటువంటి లింక్ ఏంటి? దీని మీదనే ఇప్పుడు బీజేపీ పట్టుబడుతుంది పార్లమెంటు వేదికగా. ఆదాని అలాగే నరేంద్ర మోడీ మధ్య ఉన్నటువంటి లింక్స్ మీద చర్చించాలి అనేది కాంగ్రెస్ పార్టీ డిమాండ్. దానికి పోటీగా రాహుల్ గాంధీ, జార్జ్ సోరస్ మధ్య ఉన్నటువంటి లింక్ ఏంటి అనే ఒక నినాదాన్ని బీజేపీ అందుకుంది. దీంతో పార్లమెంటు ఆల్మోస్ట్ 2 వారాల పాటు స్తంభించిపోయింది. ఇంతకీ అసలు ఈ జార్జ్ సోరస్ ఎవరు? జార్జ్ సోరస్కి గాంధీ ఫ్యామిలీకి ఉన్నటువంటి లింక్ ఏంటి అనే దాని మీద మనం విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే విదేశీ కుట్ర నరేంద్ర మోడీ గారి మీద ఉంది అనేది చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అంతేకాదు, నెహ్రూ అలాగే ఎడ్విన్ మధ్య నడిచినటువంటి లేఖల సారాంశం ఏంటి అనేది కూడా ఇప్పుడు పార్లమెంటు వేదికగా చర్చ నడుస్తుంది. అంటే పార్లమెంట్లో విధానపరమైనటువంటి అంశాల మీద చర్చ జరగకుండా జార్జ్ సోరస్, గాంధీ ఫ్యామిలీకి మధ్య ఉన్న లింక్ ఏంటి, ఆదాని నరేంద్ర మోడీకి మధ్య ఉన్నటువంటి బంధం ఏంటి, దీని మీద చర్చ జరగాలని రాజకీయ పార్టీలు రెండు కూడా అటు ఇండియా కూటమి ఇటు ఎన్డీఏ కూటమి పట్టుబడుతున్నటువంటి తరుణంలో పార్లమెంటు స్తంభించిపోయింది. సో ఆదాని అందరికీ తెలిసినటువంటి బిజినెస్ మ్యాన్. ఆయన కుబేరుడు, భారతదేశ కుబేరుడు, ప్రపంచ కుబేరుల జాబితాలో కూడా ఉన్నారు. ఆయనకి నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి లింక్స్ ఏంటి అనేది ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. అయితే జార్జ్ అలాగే గాంధీ ఫ్యామిలీ మధ్య ఉన్న లింక్ ఏంటి, అసలు ఈయన ఎవరు అనే దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈయన 98 ఏళ్ల హంగేరియన్ అమెరికన్ జార్జ్ సోరెన్. ఈయన 94 ఇయర్స్ ఉంటాయి. ఈయన హంగేరియన్ బేసికల్గా అమెరికాలో ఉంటుంటారు. ఈయన చాలా చిన్న వయసులోనే హంగేరియా నుంచి అమెరికా వలస వెళ్ళాడు జార్జ్ సోరోస్. ఈ జార్జ్ సోరోస్ హిస్టరీ కనుక చూస్తే, నేపథ్యం కనుక చూస్తే, అసలు ప్రభుత్వాలనే, ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రభుత్వాలనే కదిలించేటువంటి నేపథ్యం ఆయనకు ఉందని చెప్పి మనకు అర్థమవుతుంది. నాజల్ నుంచి ఆయన తప్పించుకొని లండన్ మీదుగా యుఎస్కి చేరుకున్నాడు సోరస్. అప్పట్లోనే నాజల్ నుంచి తప్పించుకున్నాడంటే మరి ఆయన ఎంత సమర్థుడో మనం అర్థం చేసుకోవచ్చు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఆయన మాస్టర్ డిగ్రీ చేశాడు. బ్రిటన్ అమెరికన్ మర్చెంట్ బ్యాంకర్గా ఆయన కెరీర్ని ప్రారంభించాడు. 69లో సొంతగా హెడ్జ్ ఫండ్తో స్టాక్ మార్కెట్పై పట్టు సాధించాడు. ఆ తర్వాత 92లో బ్రిటిష్ పౌండ్ని షార్ట్ సెల్ చేసేసి ఎకాయికిన $1 బిలియన్ సంపాదించేశాడు షార్ట్ లిస్ట్ చేసి. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ని దివాళా తీయించినటువంటి వ్యక్తిగా ఈ జార్జ్ సోరోస్కి పేరుంది. జార్జ్ సోరోస్ వ్యక్తిగత సంపద సుమారు $8 బిలియన్. సొంత చారిటీ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్కి $35 బిలియన్ దానం చేశాడు ఈయన. సొంత చారిటీ అది ఓపెన్ సొసైటీ ఫౌండేషన్. సోరస్ ఆధ్వర్యంలో చాలా చారిటబుల్ ట్రస్టులు ఉన్నాయి. ఎందుకంటే ఆయన షార్ట్ లిస్టులతో స్టాక్ మార్కెట్ని షార్ట్ లిస్టులు చేసి అమాంతం డబ్బులు సంపాదించినటువంటి అపర మేధావి ఆయన, అపర కుబేరుడు. సుమారు $25 బిలియన్ సంపద ప్రస్తుతం ఆయన వద్ద ఉంది అని చెప్పి ఒక అంచనా. బేసికల్గా ఆయన యూదు మతస్థుడు. ఆయన లిబరల్ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి మద్దతు ఇస్తుంటారు. లిబరల్ పాలిటిక్స్కి ఎక్కువగా సోరస్. కమ్యూనిస్టులు అలాగే మతతత్వ ప్రభుత్వాలకు ఉదారంగా సహాయం చేస్తుంటారు. మతతత్వ ప్రభుత్వాల వ్యతిరేకులకు అలాగే కమ్యూనిస్టులకి, మతతత్వ ప్రభుత్వాల వ్యతిరేకులకి అలాగే కమ్యూనిస్టులకి. అంటే కమ్యూనిస్టు పాలిత దేశాలకి, మతతత్వ వ్యతిరేక పాలిత దేశాలకి ఆయన ఉదారంగా సహాయం చేస్తూ ఉంటారు. సోరస్ ప్రధానంగా టార్గెట్ చేసేటువంటి దేశాలు ఏంటంటే రష్యా, అంటే ఎక్కువ కమ్యూనిస్టులు ఉంటారు కాబట్టి ప్రధానమైన టార్గెట్ అయింది రష్యా, చైనా అలాగే టర్కీ. ఈ ప్రభుత్వాలు, ఈ దేశాలు ఎక్కువగా ఆయన టార్గెట్లో ఉంటాయి. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశం కూడా ఆయన టార్గెట్లోకి వెళ్ళిపోయింది. ఇక టార్గెట్ చేస్తున్నటువంటి ఆయన తన వద్ద ఉన్నటువంటి సంపదతోటి
దేశాలను టార్గెట్ చేస్తుంటాడు. సోరస్ ఫండ్ చారిటబుల్ ఫౌండేషన్ ఇతర సంస్థల ద్వారా ఇండియాలోని ఎన్జిఓలకి నిధులను పంపిస్తున్నాడు ఆయన. ఇండియాలోని ఎన్జిఓలకు నిధులు పంపించి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆయన పావులు కదుపుతుంటారు. మోడీ ప్రభుత్వాన్ని ఆయన టార్గెట్ చేశాడనేది బీజేపీ విశ్వసిస్తుంది. దానికి సంబంధించినటువంటి కొన్ని ఆనవాళ్ళను కూడా ప్రస్తావిస్తూ ఉంది. నరేంద్ర మోడీని రాజకీయంగా దెబ్బతీసేందుకు $18 బిలియన్ ఖర్చు పెట్టారని చెప్పి బీజేపీ లెక్క చెప్తోంది. సోరస్ ఖర్చు పెట్టినది. ఆయనకి సంబంధించినటువంటి ఓసీసీ ఆర్పి దాంతో కాంగ్రెస్ నేతలు సంబంధాలు కలిగి ఉన్నారు అనేది బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. ఆ సంస్థలో ఓసీసీ ఆర్పిలో సోనియా గాంధీ సభ్యురాలుగా ఉన్నారు అనేటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. ఆ విషయాన్ని పార్లమెంటు వేదికగా ప్రస్తావించారు కూడా. ఫ్రెంచ్ మీడియా, రష్యా ప్రభుత్వాలు ఈ విషయాన్ని ఆధారాలతో సహా బయటపెట్టారు. దాన్ని బీజేపీ వాళ్ళు ఆధారాలుగా చూపిస్తూ సోనియా గాంధీకి సోరెస్ సంస్థకు సంబంధాలు ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు. గతంలో సోరెస్ విషయంలో ఆచితూసి స్పందించినటువంటి నరేంద్ర మోడీ సర్కార్ ఇప్పుడు చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. ట్రంప్ ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడిగా ఎలక్ట్ అయ్యాడో అప్పటి నుంచి డైరెక్ట్గా సోరస్ని టార్గెట్ చేస్తుంది బీజేపీ. సోరస్ ఒక బిలియనీరు, అమెరికా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ట్రంప్ కూడా ఆరోపణలు చేశారు సోరస్ మీద. సో ఈ క్రమంలో ట్రంప్ కూడా సోరస్ని టార్గెట్ చేశారు కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా సోరస్ని టార్గెట్ చేస్తున్నారు. సోరస్కి గాంధీ ఫ్యామిలీకి సంబంధాలు ఉన్నాయి. ఆయనకున్నటువంటి కొన్ని $1 బిలియన్ భారతదేశంలో ఉండేటువంటి ఎన్జిఓలకు పంపిస్తున్నారు. తద్వారా ఆయన మత మార్పిడికి పాల్పడటం, లేదా దేశంలో అనిశ్చితిని ప్రేరేపించడం, రాజకీయపరమైన అస్థిరతని రేపెత్తించడం, ఇవన్నీ చేస్తున్నాడు అనేది బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. అందుకే వాళ్ళ కబంధ హస్తాల్లో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. విదేశీస్తులు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని భారతదేశం మీద కాంగ్రెస్ పార్టీ ప్రయోగిస్తుంది అనేది ఇప్పుడు బీజేపీ చెప్తుంది. విదేశస్తుల అడుగుజాడల్లో నడుస్తూ విదేశస్తులు ఇచ్చేటువంటి విరాళాలతోటి పార్టీని కాంగ్రెస్ పార్టీ నడిపిస్తూ ఉంది అనేది ఇప్పుడు బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అందుకే జార్జ్ సోరస్, గాంధీ ఫ్యామిలీల మధ్య ఉన్నటువంటి బంధాన్ని పార్లమెంటు వేదికగా చర్చించడం ద్వారా భారత సమాజానికి ఒక మెసేజ్ పంపించాలి అనేది బీజేపీ యొక్క లక్ష్యం. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆదాని మోడీ బంధం ఏదైతే ఉందో దాన్ని భారత సమాజంలోకి తీసుకెళ్లాలనే ప్రయత్నం బలహీనపడిపోయింది. లాస్ట్కి అటు జార్జ్ సోరస్, గాంధీ ఫ్యామిలీ మధ్య ఉన్నటువంటి సంబంధాలు కానీ, లేదా ఆదాని మోడీ మధ్య ఉన్నటువంటి బంధం మధ్య కానీ చర్చే జరగలేదు. టిట్ ఫర్ టాట్ అన్నట్టు బీజేపీ ఒక అంశాన్ని లేవనెత్తితే కాంగ్రెస్ పార్టీ ఇంకొక అంశాన్ని లేవనెత్తింది. కాంగ్రెస్ పార్టీ అదానీ, అంబానీ, నరేంద్ర మోడీ బంధాన్ని లేవనెత్తితే సోరోస్ని తెర మీదకి బీజేపీ తీసుకొచ్చింది. దీంతో పార్లమెంట్లో ఎలాంటి చర్చ వీళ్ళ మీద జరగకుండా ముగిసింది. అయితే జార్జ్ సోరస్ నేపథ్యం ఏంటి అనేది మనం తెలుసుకున్న తర్వాత బీజేపీ వాళ్ళు చెప్పేది నిజమేనా, జార్జ్ సోరస్కి అలాగే నరేంద్ర మోడీ చెప్తున్న దాని ప్రకారం గాంధీ ఫ్యామిలీకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, మీకు తెలిసిన మేరకు ఆయన భారత ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి పావులు కాంగ్రెస్ పార్టీ ద్వారా జరుపుతున్నారా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.